ఏపీలో గత ఎన్నికల్లో 11 సీట్లు సాధించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్కు కూటమి ప్రభుత్వం విపక్ష నేత హోదా ఇవ్వకుండా నిరాకరించింది. అయితే ఈ అంశంపై అసెంబ్లీ స్పీకర్ను అయ్యన్న పాత్రుడిని పలుమార్లు కోరిన జగన్ ఆయన పట్టించుకోకపోవడంతో హైకోర్టును సైతం ఆశ్రయించారు. అయినా జగన్కు ఊరట దక్కలేదు. ఈ నేపథ్యంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు జగన్కు విపక్ష నేత హోదా విషయంలో తన నిస్సహాయతను బయట పెట్టేశారు. అది ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలోనే కావడం మరో విశేషం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ను అసెంబ్లీకి హాజరు కావాలంటూ తాను స్పీకర్గా బాధ్యతలు చేపట్టిన సమయంలో సూచించారని అయ్యన్న పాత్రుడు తెలిపారు. కానీ జగన్ అసెంబ్లీకి రాకుండా తన ప్యాలెస్లో కూర్చొని మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడిని ప్రసంగించడానికి ఎంత సమయం ఇస్తున్నారో తనకు అంతే సమయం కావాలని వైఎస్ జగన్ అంటున్నారని, అదే విచిత్రమని స్పీకర్ అయ్యన్న పాత్రుడు సెటైర్లు వేశారు. ప్రస్తుతం వైఎస్ జగన్కు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యకు ప్రతిపక్ష నేత హోదా రాదని స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరోసారి స్పష్టం చేశారు. 18 మంది ఎమ్మెల్యేలు ఉంటే గానీ ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే వీలు లేదన్నారు. అసెంబ్లీ స్పీకర్గా తాను ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకోలేనన్నారు. అసెంబ్లీ నియమాలు, నిబంధనలు జగన్ తెలుసుకోవాలని హితవు పలికారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి వారి నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలపై చర్చించాలని స్పీకర్ సూచించారు. తాజాగా ప్రెస్ మీట్ పెట్టిన వైఎస్ జగన్ అసెంబ్లీకి రావాలంటూ పదే పదే స్పీకర్ అధికార కూటమి నేతలు చేస్తున్న డిమాండ్లపై ఘాటుగా స్పందించారు. తాను విపక్ష నేత హోదా అడుగుతుంటే ఇవ్వకుండా నెంబర్లు సాగుగా చెబుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో సీఎంగా చంద్రబాబుకు ఇచ్చినంత సమయం తనకు ఇస్తే వస్తానని తేల్చి చెప్పేశారు. అలా ఇవ్వడం లేదు కాబట్లే తాను చెప్పాలనుకున్న విషయాల్ని ఇంట్లో నుంచే ప్రజలకు చెప్తున్నట్లు పేర్కొన్నారు.